నమస్తే. వెల్కమ్ టు భారత్ యువసేన. సో ఈరోజు బ్యాక్గ్రౌండ్లో ఒక వార్తను మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ వార్త దాదాపుగా కాంగ్రెస్ అనుబంధ పత్రికల్లో అన్నిట్లలో రిపీట్ అవుతా ఉంది. మ్యాటర్ ఏంటంటే పాపం మరి వాళ్ళు భేటీ అయ్యారట. ఆ భేటీలో మా రేవంత్ అన్న కనిపిస్తాడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మీనాక్షి నటరాజను, తర్వాత మా మహేష్ కుమార్ గౌడ్, ఇటు పోతే మా బచ్చన్న, వీళ్ళందరూ భేటీ అయ్యారట. ఢిల్లీలో కూర్చురట. ఢిల్లీలో కూర్చొని చర్చలు పెట్టుకుంటారంట. ఆ చర్చలు ఏందని ఒకసారి చెప్పిన తర్వాత మిగతా విషయాలు చెప్తా. సో ఢిల్లీలో జరిగిన సమావేశంలో వీళ్ళంతా కనిపిస్తారు బొమ్మలు ఆల్రెడీ. కానీ పొంగిలేటినా కాదు, ఆయన నవ్వు జర డిఫరెంట్ కొడుతుంది, కానట్టు కొడతాను. యాదాద్రిపై పార్టీతో చర్చిస్తే బాగుండేది. ఆలయ పాలక మండలి నియామకంపై అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సింది. నేతల మధ్య విభేదాల తొలగింపునకు ప్రయత్నిస్తున్నాం. పనిచేయని డిసిసి అధ్యక్షులపై చర్యలు తప్పవు. ఇకపై 45 రోజులకు ఒకసారి పిసిసి సమన్వయ కమిటీ భేటీ అవుతున్నది. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, మీనాక్షి అధ్యక్షతన సమన్వయ కమిటీ తొలి సమావేశం అయింది. ఏం కమిటీ అంట? పిసిసి సమన్వయ కమిటీ అంట ఈ కమిటీ పేరు. ఇప్పటి నుంచి 45 రోజులకు ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేస్తాట. సో హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, బట్టి, ఉత్తమ్, సీతక్క తదితరులు సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరాలని చెప్పేసి బట్టి విక్రమార్క అంటాడు. అత్యంత ప్రమాదకర స్థితిలో కాళేశ్వరం బ్యారేజ్లో నాకేం మళ్ళీ మంచిగా వస్తాయి మాటలు. మా ఉత్తమ్ అన్న చెప్తాను ఈ పనికి మళ్ళీ ముసలు. కానీ ఇయో ఓ పని చెయ్యి, ఆకీస్ పాకు పాకీస్ ఆకు, ఆకీస్ పాకు పాకీస్ ఆకు అని ఇట్లా 4 ఏళ్ళు పాడు జపం. కాళేశ్వరం టాపిక్ ఇది ఎందుకు వచ్చింది అర్థం కాదు నాకు. కానీ సరే, ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఈ పిసిసి సమన్వయ కమిటీ భేటీ అయింది. ఈ సమన్వయ కమిటీ భేటీ వెనకంగా కారణం ఏందని అర్థం కావట్లేదు. ఇక ఇప్పటి నుంచి అట 45 రోజులకు ఒకసారి భేటీ అవుతాట. ఏంది 45 డేస్, 45 డేస్కి ఒకసారి ఇదే పుణ్యపురుషులు అంతా కలిసి భేటీ అవుతారట. ఇక డిసిసి అధ్యక్షుడు అంటే ఎవరైనా చక్కగా పని చేస్తే తొలగిస్తారట. అందరూ చక్కగా పనిచేయలే. ఈ అన్నిటికంటే ఇందులో మాట్లాడిన మేజర్ పాయింట్ ఇదే. ఏంది? యాదాద్రి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా ఎవరిని పడితే వాళ్ళని, ఆంధ్రోళ్ళు దొరికితే ఆంధ్రోల్ని, సినిమా యాక్టర్లు దొరికితే సినిమా యాక్టర్ని, వ్యాపారస్తులు దొరికితే వ్యాపారస్తుల్ని 65 లేంటే 66 ఒక ఆయన బై ఎలక్షన్ 66 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలలో ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఇలా సున్నా. ఏ ఒక్కరిని కూడా సంప్రదించకుండా తెలంగాణలో అతిపెద్ద దేవస్థానం యాదాద్రి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా రేవంత్ రెడ్డికి ఎవడు నచ్చితే వాడిని పెట్టుకోండి. ఇదే అంశం పైన మా మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే ఇక మరి అదో రచ్చ జరుగుతాం కాలేదు కథ. కానీ ఫస్ట్ ఆయన నోరు తెచ్చిండు, మేము స్థానికంగా ఎమ్మెల్యేలుగా ఉన్నాయి, దానికి తోడు యాదాద్రి భువనగిరి జిల్లాలో మా అసెంబ్లీ వస్తూ ఉంది, మరి ఇక్కడ చాలామంది ఎమ్మెల్యేలు, ఉమ్మడి నల్గొండలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, మరి మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా మా జిల్లాలో ఉమ్మడి నల్గొండలో కానీ ఏర్పడ్డ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా మాకెందుకు అవకాశం కల్పిలే, లేదా మా కార్యకర్తలకు ఎందుకు అవకాశం కల్పిలే, పోనీ మెంబర్లుగా జాయిన్ చేయాలనుకున్నప్పుడు ఎవరైతే జాయిన్ చేస్తారో అట్లీస్ట్ మాకు ఒక ఇన్ఫర్మేషన్ అని ఇస్తే వీళ్ళని ఇవ్వాలన్నా వీళ్ళని ఇవ్వద్దా, గీడ కార్యకర్తలు ఉన్నారు వీళ్ళు కష్టపడరు వీళ్ళకి ఇద్దాం, మరి ఇదన్నా ఒక సలహానో సూచనో చేస్తుంటే ఏది మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మమ్మల్ని పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకుండా పోతామని చెప్పేసి మొదలు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదలుపెట్టింది పంచాయతీ. సో ఆ పంచాయతీ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే రాజగోపాల్ రెడ్డి మాటలను ఏకీభవిస్తున్నానని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటాడు. అయితే ఇదంతా కథకే ఉన్నది, వీడు కలుస్తాడు వాడు కలుస్తాడు ఇంకోటి కలుస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఈ రాజగోపాల్ రెడ్డి మీద ఈ మందుల సామాన్లు ఆయన ఎగేసిండు, ఆయనను ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఎగేసిండు. ఆ మందుల సామాన్లు కూడా ఆయన గట్టినే అరసగా పడతాడు. సో ఇప్పుడు ఏమైంది,
రేవంత్ రెడ్డి ఢిల్లీలో రాహుల్ ఖర్గే మల్లికార్జున ఖర్గే దగ్గర పోతే ఈ మహేష్ కుమార్ గౌడ్ పైన కావచ్చు, లేదంటే కోమరెడ్డి రాజగోపాల్ పైన కావచ్చు, ఇక మిగతా ఎవరైనా కావచ్చు, ఎవరైతే రేవంత్ రెడ్డికి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అడ్డొస్తురో వాళ్ళందరిపైకి ఆయనకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలను ఉసిగొలుపుతా ఉన్నాడు అనే విషయాన్ని మల్లికార్జున ఖర్గే అబ్జర్వ్ చేసి, ఇక నీ నివేదిక అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు, నువ్వు వీక్ అని చెప్పి చెప్తే హుటాహుటిన ఈ సమావేశం జరిగింది. ఈ పిసిసి సమన్వయ సమావేశం ఏంటంటే సమన్వయం చేయాల్సింది ఇప్పుడు రాజగోపాల్ని రేవంత్ రెడ్డిని, సమన్వయం చేయాల్సింది మహేష్ కుమార్ గౌడ్ని రేవంత్ రెడ్డిని, సమన్వయం చేయాల్సింది బట్టి విక్రమార్కను రేవంత్ రెడ్డిని. ఎందుకంటే వీళ్ళందరి పైన ఆల్రెడీ రేవంత్ రెడ్డి కుట్రలు చేసిండు, బహిరంగంగానే జరిగాయన్ని, పేరు మాత్రం రేవంత్ రెడ్డి బయట పల్లె అంతే. సో ఇలా భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి పార్టీలో ఉన్న నాయకులంతా కలిసి ఉండడం కోసం ఈ సమన్వయ కార్యక్రమం మొదలెట్టుకోవాలి. అంటే ఒకరికి వాడతలేదు, మరి ఒకనికేమో మంత్రి పదవి కావాలి, ఒకనికేమో నామినేటెడ్ పోస్టులు కావాలి, ఒక్కొక్కని ఆశ ఒక్కొక్క తీరున్నది. సో వాళ్ళ ఆశ కోసం వాళ్ళు రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెడతారు. ఇటైతే కాదని చెప్పేసి అందరు కలిసి చేతులు కట్టుకొని మీరు మంచోరే మేము మంచోరమే అందరూ మంచోరమే అని సినిమా మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రజలందరూ చూస్తున్నారు, ఎవరెంత ఎవరి కథ ఏంది అన్నీ తెలుస్తూనే ఉంటాయి. సో ఏదేమైనా మరి యాదాద్రి విషయంలోట ఆ నియామకాల్లో ఈ రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడ పోకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో నాయకులతో చర్చిస్తే బాగుండేది, మాట్లాడినాక ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా చేరిస్తే బాగుండే అని చెప్పేసి ఇందులో నిన్న జరిగిన సమావేశంలో డిసైడ్ చేశాడ. ఇది ఒకటైతే ఇక మరి ఇప్పటి నుంచి 40 రోజులకు ఒకసారి పనిచేస్తాడ. ఇక పని చేయని డిసిసి అధ్యక్షులు ఎవరుతున్నారో వాళ్ళపైన చర్యలు తప్పట. ఇంకోటి కూడా మాకు ప్రశ్న వచ్చింది, డిసిసి అధ్యక్షులను అగౌరవపరిచే ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ ముఖ్యమంత్రులు కానీ వాళ్ళకేం శిక్షలు పడతాయి మీ కాంగ్రెస్ పార్టీలో? పున్నా కైలాస్ నేత ఒక బీసీ బిడ్డ, మా మునుగోడు ప్రాంతానికి సంబంధించిన బిడ్డ, ఇలా నల్గొండ జిల్లాకు డిసిసి అధ్యక్షుడు అయితే ఓర్వలేక కోమరెడ్డి వెంకరెడ్డి అనే దుర్మార్గుడు ఒక బీసీ బిడ్డ పైన కుట్రలు చేస్తూ అగౌరవపరుస్తూ ఉండు. మరి దానికి మీ పిసిసి సమన్వయ కమిటీ ఏమైనా డెసిషన్ తీసుకుందా? మీరు డెసిషను దళితుల పైన, బీసీల పైన, ఎస్సీ ఎస్టీల పైన తీసుకుంటారు, కానీ ఓసీల పైన, రెడ్ల పైన తీసుకుందాము మీకు లేదు. మహేష్ కుమార్ గౌడ్ అన్నది క్లియర్ కట్ నీకే చెప్తాను. ఇక ఇది కథనా, ఈ వార్త అందరు రాసుకున్నట్టుంది, వాళ్ళు కూడా రాశారు. మా వెలుగు ఇది కాంగ్రెస్ వెలుగు, మందికి ముంచే వెలుగు ఇది. ఇవో బీజేపీ కుట్రలు తిప్పికొడదాం ఇది చెప్పిరానే అలా. ఇదే సమావేశం, సేమ్ సమావేశం, సేమ్ కథ. ఇగో ఢిల్లీలో జరిగిన పిసి సమన్వయ కమిటీ భేటీ, అదే భేటీలా ఆనిముత్యాలు ఏరుకొని రాస్తా ఉంటాం మా వెలుగు పత్రిక నడిపే వివేక్ వెంకటస్వామి గారు. సర్దు అట ఓట్లు పోకుండా అలర్ట్గా ఉందామనట. పిసిసి సమన్వయ కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ ముగిసే వరకు ఎలాంటి పనులు పెట్టుకోవద్దంటుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు దక్కేలా పార్టీ బిఎల్ఏలు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు మీనాక్షి నేతృత్వంలో ఇందిరాభవన్లో భేటీ జరిగినట్ట. నిన్న హాజరైన సీఎం, డిప్యూటీ, మిగతా అంతా వాళ్ళంతా గుంప అంతా పరమానందేశ్వర సంఘం మొత్తం వచ్చి కూర్చుంది. ఈ సంఘంలో ఇప్పుడు యాదాద్రి గురించి మాట్లాడిన చర్చే రాలిలా. యాదాద్రి దేవస్థాన ట్రస్టు బోర్డు మెంబర్లుగా రేవంత్ రెడ్డి ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు పెట్టుకుంటూ పోయిండు. దానివల్ల కాంగ్రెస్ అలజడి కూర్చున్న వార్త ఏది అసలు? ఏమైంది? వివేక్ వెంకటస్వామి గారు పేపర్ నడుపుతారా, ఇంకేమైనా నడుపుతారా? బీజేపీని కుట్రలు అంటే తిప్పికొడతా కుట్రనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి దొంగ ఓటు ఉందేమో తొలగించబడుతుంది అంతే, లేకపోతే ఉండదు. ఇలా కుట్రే ఉంది, ఆడలేక పాత గజ్జలన్నట్టుగా ఉన్నది వీళ్ళ వ్యవహారం. సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డితో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు అంటే పచ్చ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పట్టుకున్నాడు, అసలు కాంగ్రెస్ రాజగోపాల్ పట్టుకున్నాడు. ఈ రెండు పంచాయలు అడుగుతారు. ఇప్పుడు ఈ రెండు పంచాయల ఇక ప్రస్తుత స్టేటస్ ఏంటంటే ఇప్పుడు మందుల సామెలు వర్సెస్ రాజగోపాల్ రెడ్డి కూడా ఆగింది. అది లాస్ట్కి రేవంత్ రెడ్డి వర్సెస్ రాజగోపాల్ వచ్చేదాకా అది జరగాలని కోరుకుంటా ఉన్నాను. సో యాదాద్రి దేవస్థానం కాంచి
షురు ఎత్తి ఇంకా 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 బిర్ర అవుతా ఉంది. చూద్దాం ఫైనల్గా ఏం జరుగుతుంది. సో ఇది ఈ పిసిసి సమన్వయ కమిటీ భేటీలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలే. ఈ నిర్ణయాలకు సంబంధించి మీ యొక్క అభిప్రాయాన్ని మీరు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.